క్లాస్ రూమ్ లోపల అందరూ పిల్లలు కూర్చున్నారు. ఒక డెస్క్ లో ఇద్దరిద్దరు పిల్లలు కూర్చున్నారు. కాని పూజ పక్కన ఎవ్వరూ కూర్చోలేదు. ఎందుకు? తను నల్లగా ఉంది. తను నల్లగా ఉండడం వల్ల తన పక్కన ఎవ్వరూ కూర్చోలేదు. అప్పుడే ఈషా అనే ఒక అమ్మాయి క్లాస్ లోపలికి వచ్చింది. ఓ అరే, ఈరోజు కూర్చోడానికి ప్లేసే లేదు. ఈషా, నా పక్కన ప్లేస్ ఉంది కదా, ఇక్కడొచ్చి కూర్చో. వద్దమ్మా, నీ పక్కన కూర్చోవద్దని మా అమ్మ చెప్పింది. నీతో మాట్లాడితేనే నేనే నల్లగా అయిపోతానంట. నేనలా చేయనమ్మా. పూజ చాలా బాధపడుతుంది. రోజు తను ఇదే వినాల్సొచ్చేది. అందువల్ల తనకు స్కూల్కి వెళ్లడమే ఇష్టముండదు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తన అమ్మ దగ్గర ఇలా అంటుంది. అమ్మా, నేను స్కూలుకు వెళ్ళను. నేను నల్లగా ఉన్నానని అందరూ నన్ను గేలి చేస్తున్నారు. నేను వెళ్ళనమ్మా. అరే బిడ్డా, నువ్వేం బాధపడకు. మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. మనం వేరే ఊరికి వెళ్దాం. అక్కడ ఒక మంచి స్కూల్లో నిన్ని అడ్మిషన్ చేస్తాను, సరేనా? పూజ ఇది విని చాలా సంతోషిస్తుంది. మరియు కొత్త స్కూల్లో ఇలాంటి ఒక పరిస్థితి రాదు అని తను నమ్ముతుంది. అందరూ తన ఫ్రెండ్స్ అవుతారు అనుకుంది. పూజ వాళ్ళ నాన్నకి త్వరగా ట్రాన్స్ఫర్ అయినందువల్ల వాళ్ళ ముగ్గురు వేరే ఊరికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అమ్మా నాన్న ఆ ఊర్లోని ఒక గొప్ప స్కూల్లో తనని జాయిన్ చేశారు. పూజ ఒక కొత్త నమ్మకంతో స్కూలుకు వెళ్ళింది. కాని మొదటి రోజే తన నమ్మకమంతా మారిపోయింది. కాని ఈ స్కూల్లో ఉన్న పిల్లలు ఇంకా ఎక్కువగా తనను గేలి చేయడం ప్రారంభించారు. అరే, అక్కడ చూడు, ఆ కొత్త అమ్మాయి ఎంత నల్లగా ఉందో. అరే బాప్రే, చూడ్డానికి అమావాస్య రాత్రిలా ఉంది కదా. తనని చూస్తేనే మనకు బ్యాడ్ లక్ చుట్టుకుంటుంది అనిపిస్తుంది. ఓరి దేవుడా, ఈమె చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు రాత్రిపూట గనక చూశారనుకో ఏమని దెయ్యం అనుకుని భయపడిపోతాడు. అప్పుడు క్లాస్లో అందరూ చాలా గట్టిగా నవ్వుతుంటారు. అదే సమయానికి క్లాస్లో టీచర్ వస్తుంది. మరియు సర్ప్రైజ్ టెస్ట్ ఉంది అని తను చెప్తుంది. అందరూ టెస్ట్ కోసం రెడీగా ఉండండి. అరే యార్, చెప్పాను కదా, దీని మొహం చూస్తే బ్యాడ్ లక్కీ అని. చూసిన వెంటనే సర్ప్రైజ్ టెస్ట్ అంట. మరియు టీచర్ పూజని వాళ్ళ దగ్గరికి పిలుస్తారు. టెస్ట్కి ముందు ఈ అమ్మాయిని కలవండి. పూజ కొత్త స్టూడెంట్. తన ఫ్రెండ్ ఎవరవ్వాలనుకుంటున్నారు? ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఒక అమ్మాయి కూర్చుంది. తన పేరు ప్రీతి. తను ఇలా అంటుంది. మేడం, ఇంత నల్లగా ఉన్న అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారు? ప్రీతి అలా అనగానే పూజ చాలా బాధపడుతుంది. స్కూల్లో తన దగ్గర అందరూ ఇలాగే మాట్లాడతారు మరియు నల్లగా ఉన్నావని తనని గేలి చేస్తారు అని ఆలోచించి భయపడుతుంది. క్లాస్ అయిపోయాక ప్రీతి పూజ దగ్గరకొచ్చి ఇలా అంటుంది. అరే అరే, చూడండ్రా ఎంత నల్లగా ఉందో. ఇంత నల్లగా ఉన్న వాళ్ళకి అడ్మిషన్ ఎవరిస్తారో నాకు తెలీదు. ఇవల్ల స్కూల్ పేరే స్పాయిల్ అయిపోతుంది. ఒక నల్ల పిల్ల చదువుతుంది అంటారు. ఏమంటున్నావు నువ్వు? నేను నల్లగా ఉన్నందువల్ల స్కూల్ పేరు చెడిపోతుందా? నల్లగా ఉండడం ఒక గుణమా? ఆహా, వచ్చిందమ్మా మాట్లాడ్డానికి. ఏం మాట్లాడావే? నువ్వు నా దగ్గరే మాట్లాడుతున్నావా? నన్నెవరనుకుంటున్నావు? నేననుకుంటే నిన్ను స్కూల్లో నుంచి తీసేస్తా. ఈ స్కూల్ ఎవరిదనుకున్నావు? మా నాన్నది. కొంచెం ఆలోచించి మాట్లాడు. పూజకి వార్నింగ్ ఇచ్చి ప్రీతి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ప్రీతి పూజని రోజూ సతాయిస్తూనే ఉండేది. క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళగానే పూజ బ్యాగ్ తీసుకుని తన బెంచ్ క్లీన్ చేసేది. మరియు రోజూ క్లాస్లో కూర్చొని భోజనం తినడానికి వదలట్లేదు. ఏ పూజ, ఈ క్లాస్ రూమ్ లో కూర్చొని నువ్వు భోజనం చేయలేవు. నీ మొహం చూసుకొని మేం తినలేము. ఇక్కడి నుంచి వెళ్ళు. పూజ రోజు లంచ్ టైంలో బాత్రూంకి వెళ్లి అక్కడే కూర్చుని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. అక్కడే తింటూ ఉండేది. దేవుడా, నన్నెందుకింత నల్లగా సృష్టించావు? నేనేమే అంత నల్లగా ఉన్నానా? నల్లగా ఉండడం ఏమైనా నా తప్ప? చెప్పు. ఎవ్వరూ నా దగ్గర మాట్లాడట్లేదు. ఇలాగే పూజ యొక్క రోజులు గడిచిపోయాయి. కాని తను ఎప్పుడు చాలా బాగా చదివేది. అది మాత్రం కాకుండా జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే తను జీనియస్. క్లాస్లో టీచర్ ఏం క్వశ్చన్స్ అడిగినా పూజ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేది. అలాగే ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. పూజ ఎగ్జామ్ చాలా బాగా రాసింది. హెడ్ మాస్టర్ దగ్గర రిజల్ట్ వెళ్ళగానే తనకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే పూజ క్లాస్లో ఫస్ట్ వచ్చింది కాబట్టి. తనకు ఒకే ఆలోచన. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ స్కూల్ కి యజమానేమో జైస్వాల్ గారు. వాళ్ళ అమ్మాయి ప్రీతి ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ వస్తుంది. మరెవరైనా ఫస్ట్ వస్తే జైస్వాల్ గారు చాలా కోపడిపోతారు. హెడ్ టీచర్ ఎండీకి కాల్ చేసి చెప్పారు. తనకి చాలా కోపమొచ్చింది. నా స్కూల్లో నా కూతురు కాకుండా ఇంకెవరో క్లాస్ ఫస్ట్ ఎలా వస్తారు? ఒకవేళ అలా జరిగిందంటే నేను ఏ టీచర్కి కూడా శాలరీ ఇవ్వను. ఇంకా ప్రతి సంవత్సరం స్కూల్ మ్యాగజైన్లో క్లాస్లో ఫస్ట్ వచ్చిన వారి ఫోటో అతికించడం జరుగుతుంది. అందులో ఒక నల్లగా ఉండే అమ్మాయి ఫోటో అతికించాలా? ఎంత చెడ్డ రోజులొచ్చాయి. ఇప్పుడు మీరే చూడండి ఏం చేయాలి అని. హెడ్ టీచర్ చాలా ఆలోచించాడు. ఇంకా పూజ నంబర్ని చేంజ్ చేసి ప్రీతిది హయ్యర్ మార్క్స్ ఇచ్చారు. మరియు తనే ఫస్ట్ పొజిషన్కొచ్చింది. క్లాస్లో అందరూ రిజల్ట్స్ వచ్చాక పూజ హెడ్ టీచర్ దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది.
ఏ టీచర్, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, కానీ మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. కానీ ప్రీతి పరీక్షలో చీటింగ్ చేసింది, కానీ తనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఏదైతే అదైందిలే, ఓటమి ఒప్పుకోవడం నేర్చుకో పూజ. పూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంకోవైపు ప్రీతి తన ఫ్రెండ్స్ దగ్గర జరిగిన నిజాన్నే చెప్తూ ఉంది. అప్పుడు పూజ ఆ విషయం విని ఏం జరిగిందో తెలుసుకుంది. అది విని పూజ చాలానే బాధపడింది. పూజ ఇంటికి వెళ్లి మరియు ఏడుస్తుంది. అమ్మా, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదమ్మా, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు. నేనున్నాను కదా నాన్న, వేరెవ్వరూ లేరు, ఇంకా ఫ్రెండ్స్ కూడా లేరు. పరీక్షలో ఎక్కువగా మార్క్స్ వచ్చాక కూడా నా మార్క్స్ కట్ చేసి వేరే అమ్మాయికి ఎక్కువగా మార్క్స్ ఇచ్చారమ్మా. నేను స్కూల్కి వెళ్ళనమ్మా. పూజ 2 రోజులు స్కూల్కి వెళ్ళదు. ఎవ్వరూ దాన్ని లెక్క చేయరు. ఇంతలోపే ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటీషన్ వచ్చింది. పూజా స్కూల్లో నుంచి ప్రీతి పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఈ కాంపిటీషన్ స్కూల్ యొక్క ప్రెస్టీజ్ యొక్క మాట. కాని ప్రీతి దేనికి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు, కానీ అంత రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది. హెడ్ టీచర్ చాలా ఆలోచిస్తారు. కాంపిటీషన్ యొక్క ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ప్రీతి యొక్క స్కూల్ ఆ టైంలో బ్యాక్వర్డ్లో ఉంది. హెడ్ టీచర్ వారి సర్ దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు. జైస్వాల్ గారు, నాకు అనిపిస్తుంది మనం ఈ పోటీలో ఓడిపోతామని. లేదు లేదు, నా స్కూల్ ఓడిపోకూడదు. మీరు ఏదైనా చేయండి, కానీ మన స్కూలే ఫస్ట్ రావాలి. హెడ్ టీచర్ కార్ వేసుకుని తనని తీసుకురావడానికి వెళ్లారు. పూజ, తొందరగా పద, మాకు నీతో పని పడింది. హెడ్ టీచర్ మీరా? ఆహా సార్, రండి. హెడ్ టీచర్ పూజాని తీసుకుని కాంపిటీషన్కి వెళ్లారు. ప్రీతి ప్లేస్లో పూజ పాల్గొంటుంది. ఒకటి తర్వాత ఒకటి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి స్కూల్ని కాంపిటీషన్లో గెలిపిస్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. జైస్వాల్ సార్ తనే పూజ దగ్గరకొచ్చి ఇలా అన్నారు. అమ్మ పూజ, మేమందరం కలిసి నీ విషయంలో చాలా తప్పు చేశాం. మేమంతా సిగ్గుపడుతున్నాం. అవును పూజ, నేను కూడా సిగ్గుపడుతున్నా. నువ్వు అసలైన తేజస్సు మన స్కూల్కి. పూజ, నేను ఈరోజు ఒక విషయం నేర్చుకున్నాను. బయట కనపడే సౌందర్యం వల్ల ఏమీ జరగదు. ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్. నిజంగానా ప్రీతి? అవునే పిచ్చి పిల్ల, నిజంగా. అలా అని ప్రీతి పూజాని హక్ చేసుకుంటుంది. స్కూల్ కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్ దొరుకుతుంది. పూజాని క్లాస్ టాపర్ అని అనౌన్స్ చేశారు. క్లాస్లో ఉన్న అందరూ పిల్లలు పూజ ఫ్రెండ్స్ అయ్యారు. మరియు ప్రీతి పూజ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయింది. పూజకి అన్నీ దొరుకుతుంది. తను ఇంకా సంతోషంగా జీవించడం ప్రారంభించింది. పలక్ నల్లగా ఉండే ఒక అమ్మాయి. అందువల్ల స్కూల్లో అందరూ నల్లగా ఉన్నావని తనని ఏడిపించేవారు. ముఖ్యంగా తన తోటి విద్యార్థులు, ఇంకా క్లాస్ టీచర్. ఫలక్, లైన్లో అందరికంటే చివరి నుంచో. ఇంకా టీనా, సాచి, మీలో కొంతమంది అందమైన అమ్మాయిలు ముందుకు రండి. ఇది ప్రిన్సిపల్ మ్యామ్ ఆర్డర్. మన స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ ఫోటోలు స్కూల్ మ్యాగజైన్లో వేస్తారు. అందువల్ల నేను అనుకుంటున్నాను మన క్లాస్ పిల్లల ఫోటోలు స్కూల్ మ్యాగజైన్లో రావాలని. కానీ మ్యామ్, ఫలక్కేమో నల్లగా ఉంటుంది, దానివల్ల ఫోటో మొత్తం పాడైపోతుంది. మ్యామ్, మనమేం చేయలేమా? ఫలక్ని ఈ ఫోటో నుంచి తీసేయలేమా? లేదు పిల్లలు, అలా సాధ్యమై ఉంటే మీకంటే ముందు ఆ పని నేనే చేసేదాన్ని. నేనైతే మన క్లాస్లో ఈ నల్లటమ్మాయి ఉండాలని అనుకోవట్లేదు. మేడం, నేను నీళ్లు తాగడానికి వెళ్ళనా? వెళ్ళు, నన్ను విసిగించుకో. కుదిరితే ఆ నీళ్లతో మొహాన్ని గడుక్కో. అప్పుడైనా చూద్దాం, కొంచెం మొహం తెల్లబడి ఫోటో అయినా బాగా వస్తుందేమో. టీచర్ పిల్లల మాటలు విని ఫలక్ బాధపడుతూ బాత్రూమ్ వైపుకు వెళ్ళింది. అక్కడ తను బాగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఫలక్ అమ్మా నాన్న ఎంతో కష్టపడి పనిచేసేవారు. కూతురు కోసం కష్టపడి డబ్బులు సంపాదించి ఫలక్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. అందువల్ల ఫలక్ తన బాధని తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పుకునేది కాదు. ఫలక్కి పరిగెత్తడం అంటే చాలా ఆసక్తి. అందువల్ల స్కూల్కి వెళ్లే ముందు ప్రతిరోజు పరిగెత్తడం సాధన చేసేది. కానీ ఎప్పుడైనా స్కూల్లో తన టీచర్తో పరుగు పందెంలో పాల్గొంటానని చెబితే వాళ్ళ టీచర్ తనని నిర్మోహమాటంగా వద్దనేది. పిల్లలు నవ్వేవాళ్ళు. నువ్వు పరిగెడతావా? నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలో? మ్యామ్ ఎప్పుడు నిన్ను పరుగు పందానికి తీసుకోరు. ఇప్పటి వరకు టీనానే విన్నర్గా ఉంది, ఇకపై కూడా ఉంటుంది. ఇంతలో క్లాస్ టీచర్ వస్తుంది. పిల్లలు, మన స్కూల్ నుంచి పెద్ద స్థాయి పరుగు పందానికి పిల్లల్ని పంపిస్తున్నాం. టీనా, నేను నీ పేరు ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చాను. ఓకే మ్యామ్, నేను ఈరోజు నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతాను. మ్యామ్, నేను పరుగు పందెంలో పాల్గొనాలని అనుకుంటున్నాను. లేదు ఫలక్, నీ పరుగు పందెంలో తీసుకోలేను. నువ్వు చూడ్డానికి అందంగా కనిపించట్లేదు. నేను గనక ఈ పోటీకి నిన్ను తీసుకుంటే నువ్వు ఓడిపోతే ప్రిన్సిపల్ మేడం నాపై కోప్పడతారు. ఫలక్ ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మని తన ముందు చూడగానే తన బాధను దిగమింగుకొని
భోజనానికి కూర్చుంటుంది. తన మనసు బాగలేనందువలన మరుసటి రోజు స్కూల్కి సెలవు తీసుకుంది. స్కూల్కి వెళ్తే పందెంలో పాల్గొన్న పిల్లల్ని చూసి తన మనసు బాధపడుతుందని తనకు తెలుసు. అరే పలక్ నాన్నా, ఈరోజు నువ్వు స్కూల్కెళ్ళట్లేదా? లేదమ్మా, ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను. ఏం పర్వాలేదు తల్లి పలక్, నువ్వైతే రోజు స్కూల్కి వెళ్లేదానివేగా. ఈ రోజు సెలవు తీసుకో, ఇంకా విశ్రాంతి తీసుకో. ఒక పని చేయండి, ఈరోజు మీరు వెళ్ళండి. నేను పలక్ దగ్గర ఉండిపోతాను. తనకేదైనా కావాలంటే చేసి పెడతాను. సరే, అలాగైతే మరి నేనొక్కడే పనికి వెళ్తాను. ఫలక్ కోసం వాళ్ళమ్మ ఇంటి దగ్గర ఉండిపోతుంది. ఫలక్ నిద్రపోతూ ఉంటుంది, వాళ్ళమ్మ పనిచేసుకుంటూ ఉంటుంది. ఇంతలో తలుపు దగ్గరికి ఎవరో వస్తారు. ఏవండి, నా పేరు రామ్లాల్. నేను పలక్ వాళ్ల స్కూల్లో అటెండర్ని. నన్ను ప్రిన్సిపల్ మేడం గారు పంపించారు. ఆమె పలక్ని ఉన్నపళంగా స్కూల్కి రమ్మన్నారు. ఆమె ఏదో పరుగు పందెంలో పాల్గొనాలంట. బహుశా ఈ విషయమే అనుకుంటా. కానీ ఫలక్ తన ఆరోగ్యం... రామ్లాల్ అన్నా, మీరు మేడంకి చెప్పండి, నేను రెడీ అయ్యి ఇప్పుడే స్కూల్కి వస్తాను. పరుగు పందెం మాట వినగానే తన మనసులో ఏమనుకుందో ఏమో కానీ త్వరగా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళింది. మంచిది, నువ్వే నా ఫలక్ నానా? ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది స్కూల్కి. టీనా నీ క్లాస్మేట్ ఉంది కదా, తను పరుగు పందెంలో పాల్గొనలేదు. తన కాలికి దెబ్బ తగిలింది, అందువల్ల డాక్టర్ తనని వద్దన్నారు. మేమనుకుంటున్నాం మన స్కూల్ తరపున పందెంలో పాల్గొని విజయం సాధించిరా. మ్యామ్, నేను మీకు మాటిస్తున్నాను, ఈ పందెంలో పాల్గొని విజయం సాధించే వస్తాను. ఫలక్, నన్ను క్షమించమ్మా. నేనొక టీచర్ అయ్యిండి కూడా నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. కానీ ఈరోజు మన స్కూల్కి టీచర్స్కి పరువుకి సంబంధించింది. మాకు నీకంటే పరుగు పందెంకి బెటర్ పర్సన్ ఎవరూ కనిపించలేదు. నాకు తెలుసు నువ్వు రోజు పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తావని. అందువల్ల అందరికంటే ముందు నీ పేరు నాకు గుర్తొచ్చింది. ఈ మంచి పనికి నేను తోడుంటా. ఫలక్ చూడు, ఈ పందెంలో పాల్గొని విజయం సాధించి వస్తావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు మాటిస్తున్నాను, తప్పకుండా పందెంలో విజయం సాధిస్తాను. ఫలక్ క్లాస్మేట్స్ అందరూ తనకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫలక్ ఫుల్ జోష్తో పరుగు పందెంలో పాల్గొని విజయం సాధిస్తుంది. తన పేరు మీదుగా క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ మేడం ట్రోఫీ ఇచ్చి అభినందిస్తారు. ఫలక్ ట్రోఫీ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. ఫలక్ ఆనందాన్ని తన తల్లిదండ్రులు ఫలక్ మొహంలో చూస్తున్నారు. ఆ తర్వాత రోజు నుంచి ఎవ్వరూ ఎప్పుడూ తన నలుపు రంగు గురించి మాట్లాడేవారే కాదు. అందరూ తనని ప్రశంసించేవారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే